ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ ఎంపీని ప్రశ్నించనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించనున్న కమిషన్ ఉదయం 11:30 గంటలకు ఈటెల విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ ఎంపీని ప్రశ్నించనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇదేవి అయితే కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఈ రోజు ఎంపీ ఈటెల విచారణకైతే హాజరు కానున్నారు. ఈ ఉదయం 9:30 గంటలకు నా నివాసం నుండి బయలుదేరుతున్నటువంటి ఈటెల 11:30 కాళేశ్వరం కమిషన్ ముందు అయితే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈటెల అయితే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ యొక్క కమిషన్ ముందుకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మొత్తం టోటల్ గా కూడా ఈ యొక్క ప్రశ్నలు అయితే ఈటెల రాజేందర్ ని అడిగేటట్టుగా ఈడ తెలుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కమిషన్ అయితే తుది దశకు ఈ విచారణ మొత్తం తుది దశకు చేరుకుందని చెప్పాలి. ఇప్పటికే 400 పేజీలతో కూడుకున్నటువంటి రిపోర్ట్ ను తయారు చేశారు. మొత్తం 90% మేరకు ఈ యొక్క రిపోర్ట్ ను మొత్తం త్వరగా తయారైంది. మొత్తం విచారణ కింద 90% కంప్లీట్ అయ్యింది. ఈ యొక్క ముగ్గురిని విచారించాలి. అప్పుడు గతంలో ఉన్నటువంటి సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ గాని, అదేవిధంగా అయితే కేబినెట్ లో పనిచేసినటువంటి యొక్క ఎవరైతే ఈటెల ఉన్నారో ఈటెలతో పాటు హరీష్ రావు, ఈ రోజు ఈటెల రాజేందర్ హాజరవుతారు. అదేవిధంగా 9వ తేదీన హరీష్ రావు కూడా విచారణకు హాజరవుతారు. అయితే ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన క్రమం లోపల కేసీఆర్ ఇంకా వారం రోజులు టైం అడగడంతో గడువు పెంచింది. ఈ నెల 11వ తేదీన కేసీఆర్ కూడా హాజరవుతారు. కాబట్టి ఈ రోజు మొత్తం టోటల్ గా ఈ యొక్క లావాదేవీలపైనే విచారణ జరగనుంది. విచారణ ఎన్ని గంటలు కొనసాగుతుంది, అయితే ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా అయితే సమకూర్చారు అనే కోణం లోపల అయితే మొత్తం టోటల్ గా ఈ దానిపైన అయితే క్వశ్చన్స్ ఈ విచారణ జరిగేటట్టుగా ఉంది. ప్రవీణ్, థ్యాంక్ యూ.